సో, పీఆర్‌పీ ట్రీట్‌మెంట్ అనేది కేవలం మోకాళ్ళ నొప్పులకేనా? ఎందుకంటే ఎక్కువ ప్రచారం జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, తగ్గిస్తుంది అని. ఇంకా అదర్ డిసీజెస్ దేనికైనా ట్రీట్ చేస్తారా? బేసికలీ మీరు అన్నారు గదా! మోకాళ్ళ నొప్పులకి ప్లస్ ఇంకోటి డిసీజెస్ అన్నారు. ఇవి డిసీజెస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది జాయింట్ పెయిన్స్, స్పైన్ పెయిన్ అంటే ఒక విధంగా డిసీజ్ అంటారు కదా! యాక్చువల్‌గా జబ్బు కాదు ఇది. ఇవంతా ఏంటి? వేర్ అండ్ టేర్ తోటి అంటే మనం డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఆ యాక్టివిటీస్‌లో మన బాడీలో పార్ట్స్ ప్రతివి అరుగుతానే ఉంటాయి. పుట్టినప్పటి నుంచి 30 ఇయర్స్ తర్వాత ఎక్కువ అరుగుతాయి. పోయే కొద్దీ 40కి ఇంకా ఎక్కువ అవుతాయి, 50కి ఎక్కువ, 60కి. ఇటువంటి అరుగుదలతో వచ్చిన ఈ నొప్పులకి ఒక మంచి పరిష్కారం పీఆర్‌పీ. ఇది జబ్బే కాదు. ఒక విధంగా చెప్పాలి. బుక్స్‌లో డిసీజ్ అని రాస్తారు కానీ ఒక డిసీజ్ కండిషన్. యాక్చువల్‌గా ఇది డిసీజ్ ప్రాసెస్ కాదు. ఇట్స్ అ వేర్ అండ్ టేర్ ప్రాసెస్. అంటే మన ఏజ్ వైజ్ మనం చేస్తున్న పనుల బట్టి, మన లైఫ్ స్టైల్‌ని బట్టి అరుగుదల. మోకాలు అరగొచ్చు, షోల్డర్ అరగొచ్చు, స్పైన్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. ఇవన్నీ కూడా. అంటే ఎప్పుడైతే మనం ఇది జబ్బు కాదు అనుకుంటామో, మనమేమో మనలో ఒక ఒక ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, అరే దీన్ని సింపుల్‌గా చేసుకోవచ్చు. పెద్ద జబ్బు, క్యాన్సర్ జబ్బు, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది, పెద్ద ఆపరేషన్‌కి వెళ్ళాలనుకుంటాం. అదేవిధంగా నువ్వు జబ్బే కాదనుకున్నప్పుడు, అవును జబ్బు కాదన్నప్పుడు ఎందుకు పెద్ద పెద్ద ట్రీట్మెంట్‌లకి ఎందుకు పోవాలి? సింపుల్‌గా చేసుకోవచ్చు కదా!